హలో గాయ్స్, వెల్కమ్ టు షన్ను స్మార్ట్ ఛానల్. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్ డే 1 ఉన్నంతలో ఆన్లైన్ టికెట్ సేల్స్ లెక్కల పరంగా మాస్ పవర్ ను చూపించింది. ఇక డే 2 డ్రాప్స్ ఉన్నా కూడా మాస్ సెంటర్స్ లో మంచి హోల్డే చేస్తుంది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ లో షేర్ నందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ సినిమా రెండో రోజు 3 కోట్లకి అటు ఇటుగా కలెక్షన్ చేసే అవకాశం ఉంది. హనుమాన్ సినిమా విషయానికి వస్తే 4 వారాలను కంప్లీట్ చేసుకుని 5వ వారంలో అడుగుపెట్టిన సినిమా కొత్త సినిమాల వలన కొన్ని థియేటర్స్ ని కోల్పోయిన 28వ రోజు 15 లక్షల రేంజ్ లో షేర్ నందుకుంటే 29వ రోజు 12 లక్షల రేంజ్ లో షేర్ నందుకుంది. వరల్డ్ సినిమా 21 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో వరల్డ్ హనుమాన్ సినిమా 29 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ గమనిస్తే నైజాం లో 38.92 కోట్లు, సీడెట్ లో 11.50 కోట్లు, యుఏ లో 11.86 కోట్లు, ఈస్ట్ లో 7.99 కోట్లు, వెస్ట్ లో 5.14 కోట్లు, గుంటూరులో 6.31 కోట్లు, కృష్ణాలో 4.60 కోట్లు, నెల్లూరులో 2.48 కోట్లు, ఏపీ టు టీజీ టోటల్ గా 88.80 కోట్ల షేర్స్ ని 147.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇంకా కేఏలో 12.28 కోట్లు, హిందీ ప్లస్ ఆర్ఓఎల్ లో 24.94 కోట్లు, ఓఎస్ లో 27.92 కోట్లు, టోటల్ వరల్డ్ గా 153.94 కోట్ల షేర్స్ ని 287.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. సినిమా 30.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 29 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 123.44 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక యాత్ర 2 సినిమా విషయానికి వస్తే డే 1 తో పోలిస్తే డే 2 ఆల్మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే వరల్డ్ సినిమా 48 లక్షల లోపే షేర్ ని అందుకుంది. దాంతో సినిమా 2 రోజులు పూర్తయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 1.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 3.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ నందుకుంది. వరల్డ్ 2.13 కోట్ల రేంజ్ లో షేర్స్ ని 4.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ నందుకుంది. ఇక రజనీకాంత్ నటించిన లాల్ సలాం సినిమా విషయానికి వస్తే రజనీకాంత్ కూతురి డైరెక్షన్ లో సినిమా రావడంతో ఆల్మోస్ట్ సగం స్క్రీన్ టైం ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ఇంపాక్ట్ చూపించట్లేదు. సినిమా చాలా సెంటర్స్ లో నెగిటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని నిరాశపరిచింది. అవన్నీ తీసేస్తే వచ్చే షేర్ ఆల్మోస్ట్ 0. అవి తీయకుండా 20 లక్షల రేంజ్ లో గ్రాస్ నందుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా డే 1 రోజే వాష్ అవుట్ అయిపోయింది. ఇక తమిళ్లో 5 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ నందుకున్న ఇక సినిమా వరల్డ్ 7 కోట్లలోనే గ్రాస్ నందుకుంది. రజనీకాంత్ మరీ మెయిన్ సినిమా కాకపోయినా ఎంతో కొంత హైప్ ఉండాలి, కానీ ఈ సినిమా విషయంలో మాత్రం దారుణమైన ఓపెనింగ్స్ తో డే 1 రోజే చేతులెత్తేసింది. ఇక రేపటి నుండి ఈ 4 సినిమాల కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. గైస్, ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.